వేయకూడదు. పాపం ఆ కవర్లో వేస్తే బాగోదు. అయ్యో పాపం. ఆవుకి ఎప్పుడైనా చెత్తను బయట వేసేటప్పుడు కవర్లో కాకుండా ఈ పేపర్ బ్యాగ్లోనూ అలాంటి దాంట్లో వేస్తే చాలా మంచిది. పాపం ఆవులు ఆకలితో ఉండి ఆగలేక కవర్స్ తోటే తింటాయి. ఆ కవర్తో తిన్నందుకు వాటి కరెక్ట్ జబ్బు వచ్చి చనిపోయే అవకాశం కూడా ఉంటుంది. అయినా వేస్తుంటే బాగుండేది కదా, పాపం ఆవు తినేసింది. అయ్యో ఆవు తినేసి అయ్యో ఎవరు ఇలా వేయకండి. ఆవు అరటిపండు తినేటప్పుడు కూడా ప్లాస్టిక్ లోపలికి వెళ్తుంది. ప్లాస్టిక్ ఎవరు యూజ్ చేయకండి. నాకు ఇప్పుడు తెలిసి వచ్చింది. ఇంకెప్పుడు ప్లాస్టిక్ కవర్లో వేయండి. మీరు కూడా వేయకండి. మరి ఇలాగే చెప్పాలి. ఆవుకి దానా కానీ ఆహారం కానీ పెట్టేటప్పుడు ప్లాస్టిక్ కవర్తో పెట్టకూడదు కదా. ఏదైనా గిన్నెలో కానీ బుట్టలో కానీ వేసి పెట్టాలి. ఆవు దగ్గర వేసే గడ్డిలో ప్లాస్టిక్ ఉండకూడదు కదా. ఆవు ప్లాస్టిక్ తినడం వల్ల త్వరగా చనిపోతుంది. ప్లాస్టిక్ చెత్త రోడ్డు మీద వేయకూడదు కదా. ఆవు దగ్గర వేసే గడ్డిలో ప్లాస్టిక్ ఉండకూడదు. ప్లాస్టిక్ చెత్త రోడ్డు మీద వేయకూడదు కదా. ఆవు రోడ్డు మీద ప్లాస్టిక్ వేయకూడదు. పచ్చినీళ్ళు చెత్త అన్నీ కలిపి కాలువలో వేసేస్తున్నారు. అలా వేయకూడదు. దానివల్ల కుక్కలు ఆవులు అన్నీ చనిపోతాయి. అలాగే మన వాళ్ళు చాలా మంది కూడా కుక్కలకు కూడా ప్లాస్టిక్ వాటిలో పెడుతున్నారు. పాపం వాటికి మనలా తెలియదు కదా, కాబట్టి తినేస్తున్నాయి. వాటికి కూడా అనారోగ్యం వస్తుంది. ఆవుకి అన్నం కవర్లో వేసి పెట్టుతున్నారు. అలా పెట్టకూడదు కదా. చేపలకి అన్నిటికి అలాగే కవర్లతో వేసేస్తున్నారు. అవి చనిపోయే ప్రమాదాలు ఉన్నాయి. ఎప్పుడు అలా వేయకండి. పట్టుకోవడం చాలా మంచిది. మన ఇద్దరం వెళ్ళి అవగాహన కలిగింది. ప్లాస్టిక్ మీరు రోడ్డు మీద వేయకండి. ఆవులు అవి తిని చనిపోయే అవకాశాలు ఉన్నాయి. ఈసారి నుంచి ఎవరు వేయకండి. అలాగే మన పచ్చళ్ళు అలాంటివి చేసినా సరే కాలువలో వేయకూడదు. దానివల్ల చేపలు కూడా డ్యామేజ్ అవుతాయి. అలాగే మనం ఎప్పుడన్నా సరే చెత్తలు కానీ ఏమన్నా వేసినా డస్ట్బిన్లోనే వేయాలి. రోడ్డు మీద వేయడం వల్ల అవి విసిని ఏదన్నా అవ్వచ్చు. ప్లాస్టిక్ కవర్స్ ఎప్పుడు ఎవరు రోడ్డు మీద వేయకండి.